హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఫిష్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దీనికి ముందుగా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతుల్ని వేసి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి ఆనియన్స్ని బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత అందులో ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఇలాగ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా అంటే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఓసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మనము ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత గంటెతోటి ఒకసారి ఇలా కలపండి. ఇలా కలిపేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకా గంట పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెను పట్టుకొని ఇలా జాగ్రత్తగా ఇలా సర్కిల్ మోషన్లో దాన్ని అటు ఇటు కదుపుతూ ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ టైంలో మనము 2-3 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కరివేపాకుని, ఇంకా ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ చేప ముక్క ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. చేపల కూర ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగానే కలుపుకోవాలండి, లేదంటే ముక్క విరిగిపోయి పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను కస్తూరి మేతిని ఇలాగ చేతులతో నలుపుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న ప్రకారం గంటతో పైన కలిపితే సరిపోతుంది. కిందికంటూ పెట్టి తిప్పద్దు గంటని, జస్ట్ పైన కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మన చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మన చేపల గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 15-20 మినిట్స్లో చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.